సంగారెడ్డిలో మహిళా న్యాయవాదుల గదిని ప్రారంభించిన ప్రభాకర్ రావు. సదాశివపేట్ మున్సిపల్ బడ్జెట్ 13,49,61,000. సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాలలో వినియోగదారుల అవగాహన సదస్సు. సంగారెడ్డిలోని జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళా న్యాయవాదుల కోసం వారికి అనుకూలంగా ఉండే విధంగా నూతన గదిని మహిళా న్యాయవాదులు కలిసి పూజలు నిర్వహించి ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ సభ్యులు అరుణకుమారి, మహేష్, కృష్ణ, బాలరాజు, మాణిక్ రెడ్డి, రామ్ రెడ్డి, శ్రీనివాస్, దయాకర్ రెడ్డి, జుల్ఫికర్, హుసేన్, సురేందర్, సతీష్, రాములు తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదులు పాల్గొన్నారు. महाकायं सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा सर्वमङ्गलमाङ्गल्येषु अरुन्धती वसिष्ठाभ्यां नमः श्री सीताराम जयताभ्यां नमस्कार देवताभ्यो नमः गुणमासे शुक्लपक्षे अध्यायां पुण्यपर्यन्तं चोदासि दारिद्र्य दुःखभयानिकात्मधन्या सर्वोपकारकरणाय सदा उल्टमुल्टं कूष्माण्डबलिदेवताभ्यो नमः ततं जपे सपडुडन गट्टिगा हिरण्यवर्णास्मेय पावकायासु जातः कृष्णवैकुण्ठराजराजं सूर्ये श्री लक्ष्मी वरलक्ष्मी च प्रसन्नं सर्वदा समर्पयामि सबळगొట్టుन गट्टिगा हिरण्यवर्ण हरेश्वर वर्ण प्रजा चंद्र कुलकल अंदर कुलकल పెట్టమన్న दीपं प्रज्वाल्य धूपदीपदेवताभ्यो नमः वक्रतुण्ड महाकायं सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्ये सर्वदा सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके देवी नारायणि नमोस्तुते ओम श्री लक्ष्मी नारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः शिशुपुरन्दराभ्यां नमः ऋत्विकवयोगिषवग्रणीयं चन्द्रान्मा गजाननम वक्रतुण्डान्म शूर्पकर्णान्म हेरम्बाय नमः स्कन्दपूर्वजाय नमः वरसिद्धिविनायक देवताभ्यो नमः महालक्ष्मी ज्ञानन्तान्वेत्रां सुगन्धपरिनाशकां पूजां महाबलान् वाडपूजां सर्वदेवस्तान्मा अनायस्वाव्यानस्वानाय स्वं समानायस्व ब्रह्मणि उत्तरमृतावरणैवेद्यां समर्पयामि उत्तरापोषणमस्तु वृक्षां पादावृक्षां शुद्धाचमनं समर्पयामि मुखवासादि ताम्बूला दक्षिणां समर्पयामि सर्वेशे सर्वशक्तिसमान्ये मया प्रस्ताहिनो देवी दुर्गे देवी नमोस्तुते नीराजनं समर्पयामि नीराजनं समर्पयामि देवेश विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् शरण्ये त्र्यम्बिके देवी नारायणी देवता प्रार्थना मैडम गौरव उपाध्यक्षुలు మహేష్ గారు అందరి ఆరిఫాని ఫోటో ఇచ్చాడు అవార్డు విన్నర్ సార్ ఇందులో చేస్తాడు మీరు విడిలో కొద్దిగా నలుగురు ఎక్కువ
డే బై డే అడ్వకేట్స్ ఆర్ ఇంక్రీజింగ్ అయినప్పటికీ కూడా ఈ రూమ్ కూడా సరిపోదు. అప్పటికైనా కానీ కూడా మేము ఎంత రిక్వెస్ట్ మై స్పెషల్ థ్యాంక్స్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ టు డీజే సార్ అండ్ విష్ణువర్ధన్ రెడ్డి సార్ అవర్ బార్ ప్రెసిడెంట్. మేము అడగగానే అంటే ఈ రూమ్ సరిపోదన్నా కానీ కూడా ఇంకా ఎన్ని అవకతవకలు వచ్చినా కానీ కూడా చాలామంది కంప్లైంట్స్ అంటే ఇది వద్దు. వన్ ఆఫ్ ద లేడీ అడ్వకేట్, కొంతమంది లేడీ అడ్వకేట్స్ కూడా అపోజ్ చేసింది, వద్దు ఈ రూమ్ వద్దు మనకి ఇంకా పెద్దది అని. అంటే ఇప్పుడు ఆ పెద్దది ఇది కూడా సరిపోకుండా కానీ కూడా ఇంకా పెద్దది కావాలనే దానికి అది చాలా టైం పడుతుంది. ఆ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకుందాము ఇప్పుడు టైం బీయింగ్కి అని అడిషనల్ రూమ్ అడగగానే ఎన్ని హైకోర్టు పోర్ట్ఫోలియో జడ్జెస్కి కానీ జస్టిస్కి కానీ కంప్లైంట్స్ పోయినప్పటికీ కూడా మాకు ధైర్యంగా సపోర్ట్గా నిలిచిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాకర్ రావు గారి సార్కి, మళ్ళా విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఆల్సో ఐ వాంట్ టు స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ అవర్ ఈసీ మెంబర్స్ and also to my colleague advocates. Once again, I thank one and all for giving me this opportunity. Thank you, sir. న్యాయాధీశులు ఇక్కడ ఉన్నారు. ఒక ఆయన అంటే సారు చాలా అంటే ప్రెసిడెంట్గా ఉండి ఇన్ఛార్జ్గా ఉండి చాలా ఇన్షియేటివ్ తీసుకుంటారు. తర్వాత ఎవరు వస్తారు అనుకున్నాను, అరే మళ్ళీ సార్ మళ్ళీ ఎవరు వస్తారు అనుకున్నాను. అంతకన్నా ఒక పై పెట్టంటే ఇక జాలీగా సమస్యలు అవగాహన చేసుకునే జడ్జిగా ఉన్న ప్రభాకర్ రావడం మన అదృష్టం. ఎందుకంటే దానికి చాలా డెప్త్గా పోకుండా ప్రాక్టికల్గా ఆలోచించే ప్రధాన న్యాయమూర్తిగా ప్రభాకర్ రావడం మనకి చాలా సూచకం. ఇక్కడ ఈ బార్ విషయంలో కానీ ఇక్కడ ఈ యొక్క అదనపు గది కోసం ఇక్కడ గతంలో ఇక్కడ క్లబ్ రూమ్ ఉండేది. క్లబ్ రూమ్ వాళ్ళకి కింది తీసుకెళ్ళి వాళ్ళకి కిందిలో బాధపడరు. బాగా అన్న నిలబడుతాం సార్ నిలబడుతారు అంటే అది నిలబడుతున్నాను ఆయన మీరు కూడా క్యాబిన్ కట్టేసి చెప్తారు. ₹1,00,000 క్యాబిన్ కట్టేసి కింద వాళ్ళు మన క్యాబిన్ కట్టి అప్పుడు మనం ఇంతకన్నా అభివృద్ధి కిందకి వచ్చి ఆ క్యాబిన్ చూసి అన్న మనలో కూడా బాగుంది సార్ అండి దీనం చేయాలన్నది బాగా చేయాలి కదా. దానికి కూడా గౌరవ సభ్యులందరూ వచ్చి సార్ ఇంత బాగా కలర్ బాగాలంటే కలర్తో పాటు ఇన్నోవేషన్ చేసి మార్చేసి ఇంతో పాటు పాత రూమ్ కూడా మార్చేసాం సార్. ఈజీ కూడా కంప్లీట్ మార్చేసాం. ఏదేమైనా సంఖ్య పెరుగుతున్నది, వాస్తవానికి వారి యొక్క సౌకర్యాలు పెరగాలి కాబట్టి వీరికి అటాచ్ బాత్రూమ్ లేదు సార్. కాబట్టి ఎంతో ఉన్న జనరల్ బాత్రూమ్ మాకు రెండు ఉన్నాయి ఇక్కడ జైడ్ సంబంధం ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో మహిళల కోసమే విధంగా దాన్ని మేము ఇక్కడ డోర్ ఓపెన్ చేసి పంపుతాం సార్. ఎందుకంటే వీళ్ళు అది సరిపోదలేదు, ఒకటే బాత్రూమ్ ఉన్నది కాబట్టి సరిపోదలేదు. కొద్దిగా దాన్ని మేము వాడుకుంటామని ఆ విషయం కూడా చొరవ తీసుకొని అది కూడా మాకు అప్పయితే ఇంతమంది 100 మంది మహిళలు వీళ్ళు 100 మంది బయటకు వెళ్ళి 100 రోజులు అమలు వచ్చిపోతున్నారు. ఎందుకంటే మొన్న నేను ఈ సంఖ్య ఎదుర్కొంటా మొన్న మా యొక్క మహిళా దినోత్సవం రోజున అందరూ మా వాళ్ళు లంచ్కి వెళ్ళాం సార్. 75 మంది లంచ్కి వచ్చారు. ఒకే రోజు రాలేదు, ఒకే చాలా రాలేదు. ఇంకా అంటే ఇంకా ఉన్నారు అంటే రెగ్యులర్ కాదు రాలేదు సార్. ఇంకా అంటే 100 మంది ఉంటారు ప్రాక్టీస్ కాంపిటీషన్ అంతా కలిసి. కాబట్టి వారి యొక్క సౌకర్యాలు అవసరం. వారికి మేము ఈ యొక్క హాల్ సరిపోదు మాకు తెలుసు కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటూ సహకరించిన ప్రతి న్యాయవాది కూడా అందరు సంతకాలు పెట్టి వారు ఇచ్చేది సరిపోతుంది మా ఇది ఇవ్వండి అని చెప్పి అక్కడ నుండి మీ యొక్క విజయం ప్రారంభమైంది. మీరు కార్యమనుకుంటే అపోజ్ చేసాం, అపోజ్ చేసినా కానీ మీ అందరూ సంతకాలు పెట్టి చూసినాం. అక్కడ మీ యొక్క ధైర్యం మెచ్చుకుంటాం. తప్పకుండా ఈ యొక్క అన్నగా ఈ యొక్క తోబుట్టుగా మీ యొక్క ప్రతి అంశం ఎమ్మడున్నాను ఉంటాను ఆశిస్తున్నాను. అన్నిటి కూడా మూల కారకుడు ఈరోజు మనకు ధర్మరాజు గతం ఉండే ఇప్పుడు ఒక మనందరికీ గురువులాగా వచ్చిన డీజే గారు ఇద్దరు సమక్షంలో జరిగిన ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని పవిత్ర కార్యక్రమాన్ని ఈరోజు తన చేతులుగా ఏ డీజే అయినా సరే వచ్చి ఇబ్బంది వెళ్ళిపోతారు. కానీ పూజలతో ఇలా ఉండడం ఇక్కడ రావడం ఇది వాళ్ళ పూర్తి సభ హెచ్చించడం మహిళల పట్ల వారి గౌరవాన్ని ఈ అవకాశం ఇచ్చిన మా యొక్క ఈ కార్యక్రమం తీసుకోవాల్సిందిగా మా యొక్క చేసుకుంటున్నాం. ఇతర న్యాయవాదులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ అదనపు
బార్ అసోసియేషన్ హాల్ ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఇందాక మీరందరూ వ్యక్తపరిచినట్టు ఇది కూడా సరిపోదు, ఇంకా పెరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా ఇంకొక రూమ్ అలాట్ చేయించడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. వచ్చింది వచ్చినట్టుగా తీసుకొని తర్వాత రాని వాటి కోసం పోరాటం చేయడం మంచిది. ఆ విషయంలో మీరందరూ కూడా సఫలీకృతులయ్యారు కాబట్టి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తర్వాత ఇంకా టాయిలెట్ ఇష్యూ కూడా చెప్పారు, దాన్ని కూడా మనం లాస్ట్ టైం చూసినప్పుడు ఇటువైపుది మీకు అలాట్ చేస్తే కొద్దిగా ప్రైవసీ ఉంటుంది, బయటే పార్టీషన్ చేస్తే బాగుంటుంది. అది కూడా ఒకసారి మళ్ళీ వచ్చి చూసి దానికి ఏ విధంగా అమెండ్మెంట్ చేస్తారో ఆ విధంగా చేసే ఏర్పాటు చేయాలి. ఇంకా అదేవిధంగా ఇంకేదైనా సమస్యలు ఉన్నా కానీ మీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ద్వారా నా దృష్టికి తీసుకొస్తే మనందరం కూర్చొని మనందరం చెప్పాలంటే మన స్పోజులతో కంటే కూడా ఎక్కువ ఈ 4 గోడల మధ్యలోనే ఉంటాం. మనం ఇంటికి వెళ్తే ఎప్పుడు మన 6 ఇంటికి వెళ్తే అప్పుడు పిల్లలతోటి భార్య భర్తలతో ఉంటాం తప్పితే ఉదయం 9:30 నుంచి రాత్రి 6-7 వరకు మనం అందరం ఒక చోట కలిసిమెలిసి ఉండాల్సిన వాళ్ళం. కాబట్టి ఈ ఎన్విరాన్మెంట్ అనేది మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సౌకర్యాలు కూడా ఇంకా మెరుగుపరచుకోవాలి. కాకపోతే చెప్పాలంటే చాలా జిల్లా కోర్సుతో పోల్చుకుంటే మన సంగారెడ్డి జిల్లా కోర్టు భవన సముదాయం చాలా అద్భుతంగా ఉంది. నేను చూసిన చాలా సౌకర్యాలు కానీ మీ అడ్వకేట్స్ సహకారంలో కానీ అన్నింటిలో కూడా చాలా ముందంజలో ఉంది. ఈ యొక్క సహకారం అంటే భవిష్యత్తులో ఇంకా మంచి ఉన్నతమైనటువంటి భవనాలు నిర్మించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కాబట్టి ఈ సందర్భంగా పిలిచి ఆదరంగా మమ్మల్ని ఆహ్వానించి మాతో ప్రారంభోత్సవం చేయించినందుకు బార్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా అందరూ ఆ దృష్టికి తీసుకొస్తే పరస్పరం సహకారంతో చర్చించుకొని దానికి సమస్యలు పరిష్కరించుకునే విధంగా మనందరం ముందుకెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సదాశివపేట్ మున్సిపాలిటీకి 2024-2025 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ 13,49,61,000 కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు గురువారం సదాశివపేట్ మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ అపర్ణ పాటిల్ అధ్యక్షతన మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ హాజరయ్యారు. మున్సిపల్ కౌన్సిలర్ రూపొందించిన బడ్జెట్లో ప్రారంభ నిల్వ ప్రభుత్వ గ్రాంట్లలో కలుపుకొని బడ్జెట్ను అంచనా వేసింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, మున్సిపల్ కమిషనర్ ఉమా, మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విషయము బడ్జెట్ పత్ర సమర్పణ. సదాశివపేట పురపాలక సంఘం 2024-25 సంవత్సరపు బడ్జెట్ అంచనాలు మరియు 2023-24 ఆర్థిక సంవత్సరపు సవరించిన బడ్జెట్ అంచనాలు ఆమోదం గురించి. సందర్భం తెలంగాణ పురపాలక సంఘ చట్టం 2019, తెలంగాణ పురపాలక సంఘం చట్టం 2019 ఆర్థిక సంవత్సరం 2024-25కి సంబంధించినటువంటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి అంచనాలు మీ ముందు ప్రవేశపెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కాంపోనెంట్కి సంబంధించినటువంటి వివరాలు ఫస్ట్ అబ్స్ట్రాక్ట్ రూపంలో మేము ముందు ఉంచాము. దీని వివరాలు తర్వాతి పేజ్ నెంబర్ 5 నుంచి మీకు ఉంచబడింది. కాబట్టి అది ఒకసారి మీరందరూ కూడా కోరుతున్నాను. ఈ బడ్జెట్ అంచనాని మనం ఆమోదింపజేసుకొని ఈ రానున్న ఆర్థిక సంవత్సరానికి మనకి దీని యొక్క ఈ బడ్జెట్ ఆధారంగానే మన యొక్క అభివృద్ధి పనులని కేటాయించబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. 5 కోట్ల 2 లక్షల అంచనాన్ని పెంచుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 40 లక్షలు మన ప్రాపర్టీ ట్యాక్స్, ఏదైతే మనం ఇంటి పన్ను ఆస్తి పన్ను మనం వసూలు చేస్తామో దాని నుంచి మనం రాబట్టాలనే ఉద్దేశంతో మనం ఈ ఆస్తి పన్ను అనే విషయాన్ని కాంపోనెంట్ని ఈ ట్యాక్సెస్లో యాడ్ చేయడం జరిగింది. సో కాబట్టి మీకు 50 లక్షలు అనేది అక్కడ మనం అంచనా అనేది అదే అదనంగా వేసుకోవడం జరిగింది. తర్వాత రెంటల్ ఇన్కమ్ వచ్చేసరికి మనకు ఉన్నటువంటి ఏదైతే మల్గీస్ ఉన్నాయో మన మార్కెట్స్ ఉన్నాయో ఆ మార్కెట్స్ లో ఉన్నటువంటి ఆదాయాన్ని మనము పెంచుకునే విధంగా కొంత కలెక్షన్ కానీ కొంత అరియర్స్ కానీ ఉన్నాయి కాబట్టి వాటిని మనము ఇంక్రీజ్ చేసుకొని మనము 67 లక్షల నుంచి 83 లక్షలకి మనము దాని బడ్జెట్ లో అంచనా వేసుకోవడం జరుగుతుంది. మనకి ఏం చేయొచ్చు అంటే కింద గోడౌన్స్ పెట్టుకొని పైన మన షాప్స్ రన్ చేసి డ్రైన్ వాటర్ అవునవును అంటే అది మనం ఐడిఎస్ఎంకి ఇవ్వచ్చు. దానికి కమిషనర్ గారు ఒకసారి దానికి ఆల్రెడీ మనం అలాట్మెంట్ కోసం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాము. దాంట్లో మనం అట్లాగే లేఅవుట్ రెగ్యులేషన్ కి కూడా మన ప్రభుత్వం ఎలా చేస్తారనే ఆలోచనతో 7 లక్షల నుంచి 10 లక్షలు మన ఆదాయాన్ని బడ్జెట్ అంచనాలో చూపించడం జరిగింది.
సో ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సెక్షన్స్ ఏవైతే ఉంటాయో మనకి 49 లక్షలు ఉంటాయి, ఇప్పుడు మనం 1,80,00,000కి మనము పెంచుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి ఉన్నటువంటి ఆదాయానికి సంబంధించినటువంటి మార్గాలలో మన బడ్జెట్ సవరణలకి క్రితం సంవత్సరంలో మనం చేపట్టినటువంటి వచ్చినటువంటి అంచనాల మేరకు దీన్ని రూపొందించడం జరిగింది. దీంతో పాటు మనకి గ్రాంట్స్ రూపకంలో కూడా మనకి కేంద్ర ప్రభుత్వ మిషన్ నుంచి, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి, అట్లాగే TUFIDC నుంచి ఈ 5 ప్రధానమైనటువంటి మనకి ప్రభుత్వం సహకారంతో ప్రపోజల్స్ అనేది రూపొందించడం జరిగింది. సో అవన్నీ కూడా ఇవన్నీ మనకు గ్రాంట్స్ వస్తాయనే ఆలోచనతో అంతకుముందు మనకు 15 కోట్లు 77 లక్షల గ్రాంట్ ఉంటే ఇప్పుడు మనము దాన్ని 59 కోట్ల రూపాయలకి పెంచుకోవడం జరిగింది. సో ఆ గ్రాంట్స్ కూడా మనకి వస్తాయనే ఆలోచనతో ఇది పెట్టుకోవడం జరిగింది. సో ఆల్రెడీ మనము దీని 33 కోట్లు ఆల్రెడీ TUFIDC గ్రాంట్ కింద కొన్ని వర్క్స్ కూడా మనం టేకప్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి అవన్నీ కూడా కన్ఫర్మ్ చేస్తాము. సో దానికి అనుగుణంగా ఈ ఆర్థిక సంవత్సరానికి ఈ యొక్క అంచనాలని మనం చేసుకోవడం జరిగింది. దీన్ని బట్టి మళ్ళీ వచ్చినటువంటి ఆర్థిక సంవత్సరం పూర్తయిన తర్వాత మళ్ళీ నవంబర్లో దాని యాక్చువల్ ఎస్టిమేట్స్ మనం ప్రిపేర్ చేస్తాం. కొన్ని వార్డ్స్లో వర్క్ జరిగాయి సార్, కొన్ని వార్డ్స్లో వర్క్ జరగలేదు. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్స్ ఏమో ఏదో సార్ దాని గురించి మాకు పర్సనల్లీ సదాశివపేట మున్సిపల్ నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వేరే వార్డులో వర్కులు జరిగినాయి, మా వార్డులో స్పెషల్లీ పట్టణ ప్రగతి మరి SDF ఫండ్స్ అవి ఆగినాయి సార్. దాని గురించి కొంచెం మాకు డిస్కషన్ చేస్తే బాగుంటుంది. పేమెంట్ చేయడానికి అమౌంట్ పట్టణ ప్రగతిలో కొన్ని టెండర్ అయిపోయి అకౌంట్ అయ్యి కూడా ఉన్నాయి సార్. సేమ్ కాంట్రాక్టర్లకు ఉన్నాయి సార్. అవి ఆల్రెడీ బిల్స్ వెళ్ళిన తర్వాత ఫండ్ లేదని పేమెంట్ ఇవ్వలేదు. లేదు సార్, మన ఫండ్ మున్సిపల్ ఫండ్ సార్. పట్టణ ప్రగతి మంత్లీ అవుతాయి అన్న ఉద్దేశంతో మనము వర్క్స్ కౌన్సిల్ యాక్షన్ తీసుకొని టెండర్ పెట్టి కొన్ని చేయించాం సార్. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి PP గ్రాంట్స్ రాలేదు సార్, రిలీజ్ కాలేదు మనకి. ఎవ్రీ మంత్ 29 lakhs రిలీజ్ అవ్వాలి సార్. అవి రిలీజ్ కాకపోవడం వల్ల జరిగిన వాళ్ళకి పేమెంట్ జరగలేదు. కొత్త వర్క్స్ చేయడానికి సేమ్ కాంట్రాక్టర్స్ ఉన్నారు సార్ వాళ్ళే. అంటే ఇది గవర్నమెంట్ మారిన తర్వాత మనకు మీ అందరికీ తెలుసు TUFIDC కానీ SDF కానీ ఏవైతే టెండర్ స్టేజ్లో ఉన్నాయి కూడా అవన్నీ కూడా టెంపరీగా హోల్డ్ చేయండి, మేము మళ్ళీ చెప్తాం మీకు అని చెప్పి దాన్ని హోల్డ్ పెట్టడం జరిగింది. సో దాంట్లో పట్టణ ప్రగతికి సంబంధించి కూడా మనకు ఈవెన్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి కూడా ఇంకొక గ్రాంట్స్ కావాలి. సో ఆల్రెడీ మేము గవర్నమెంట్ నుంచి అడుగుతున్నాము కంటిన్యూగా. ఈవెన్ గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీకి ఈనాటి బడ్జెట్ సమావేశాన్ని పూర్తి చేసుకొని ఈరోజు సక్సెస్ఫుల్గా బడ్జెట్ అయినందుకు అందరికీ కౌన్సిలర్లకు, ఆప్షన్ మెంబర్కి, గౌరవ అడిషనల్ కలెక్టర్ సార్ గారికి, చైర్పర్సన్కి, వైస్ చైర్పర్సన్ సార్ గారికి, కమిషనర్ మేడంకి, సదాశివపేట పట్టణ మున్సిపల్ బడ్జెట్ సమావేశం అడిషనల్ కలెక్టర్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్స్, కౌన్సిలర్స్, అడ్మినిస్ట్రేషన్, కోఆప్షన్ మెంబర్లు ఈ 2000 వరకు మనం బడ్జెట్ సమావేశం కలెక్టర్ గారి సమక్షంలో మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి కౌన్సిల్ అందరూ కూడా ఈ బడ్జెట్ సమావేశం మరి అందరూ ఆమోదించాల్సిందిగా కోరుకుంటూ, కలెక్టర్ గారికి మరి మా విన్నపం ఏమిటంటే, ఇప్పుడు సమ్మర్ ఉన్నది, మరి మిషన్ భగీరథ కొంత వాటర్ కూడా మనకు తక్కువ వదులుతున్నారు. ఇప్పుడు రంజాన్ కానీ మరి ఎండాకాలం కూడా వస్తున్నది, మనకు చొరవ తీసుకొని మరి డే బై డే డైలీ కాకుండా డే బై డే కూడా పూర్తిగా ఇచ్చే విధంగా వారికి ఆదేశాలు ఇవ్వాలని కోరుకుంటూ, సంగారెడ్డి పట్టణంలోని తారా ప్రభుత్వ కళాశాలలో వినియోగదారుల అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా DCIC డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కూన వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తారా ప్రభుత్వ కళాశాల వైస్ ప్రిన్సిపల్ వెంకటేశంతో పాటు ఉపాధ్యాయులు సంతోషి, శర్మ, జగదీశ్వర్ మరియు ధర్మరాజు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
చాలా ఇంపార్టెంట్. ఎకానమీ నడుస్తున్నంతా కూడా వినియోగం పైనే నడుస్తుంది. మనకు ఉత్పత్తి ఉండాలి అంటే ఖచ్చితంగా కన్సంప్షన్ అనేది ఉండాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటిది వేర్ కన్సంప్షన్. మనకి సార్ చెప్పినట్లుగా మనం వాడే ప్రతి వస్తువు 80% డూప్లికేటే ఉంది. మీరు ఇప్పుడు మీ దగ్గర ఉన్న వస్తువుల్లో మనము ఇంచుమించుగా డూప్లికేట్ ఎక్కువగా వాడుతున్నాం. ఒరిజినాలిటీ ఉన్న వస్తువులు మనకు అందుబాటులో లేవు. ముఖ్యంగా మన శరీరానికి హాని కలిగించే ఆహార పదార్థాలను మనము డూప్లికేట్ ఎక్కువ వాడుతున్నాం. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాటిని తయారు చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి మనని అట్రాక్ట్ చేస్తున్నాయి వివిధ మార్గాల ద్వారా. ఇక సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనం చెప్పాల్సిన అవసరమే లేదు. 1 కొంటే 3 ఉచితం అంటాడు. తర్వాత ఎప్పుడైనా గుర్తుపెట్టాలి, సింపుల్. 1 కొంటే 2 ఉచితమని, లేదా 10%, 20%, 50% ఆఫ్ అని అమ్మినాడు అంటే ఖచ్చితంగా అతడు మనం మోసం చేస్తున్నట్టే లెక్క. Everybody is a consumer, right? For cinema, are we consumer or not? When you purchase something, we are consumers. As a student, you are consumer or not? What are you consuming as a student? Knowledge. Who is giving you? Yes. So everybody is a consumer in this world. So what did Gandhi said? Consumer is the king. How many of you heard this? Consumer is the king, right? Consumer if you produce or you manufacture something, if there is no person to purchase it, then what happens? That will not run. So consumer is very, very important. Thank you for giving me this opportunity, sir. Now I invite Kotadevi, sir. ఇక్కడే పక్కకి కన్సూమర్ కమిషన్ ఉంటుంది. మనం కన్సూమర్ కమిషన్ అంటే 100 రూపాయలు పైబడ్డ వస్తువు నుంచి 1 కోటి రూపాయల వరకు ఇక సంఘానికి కన్సూమర్ కమిషన్ లా మనం కేసేయచ్చు. దానికి అడ్వకేట్ కూడా అవసరం లేదు. ఎవరైతే వినియోగదారులు ఉన్నారో ఆ వినియోగదారులే ప్రత్యక్షంగా పోయి అక్కడ కంప్లైంట్ చేసుకుని మనం పోరాటం చేసి విజయం సాధించేటువంటి అవకాశం. దాని తర్వాత రాష్ట్ర కమిషన్ ఉంటుంది. 1 కోటి నుంచి 10 కోట్ల వరకు పోయేటువంటి అవకాశం. దాని తర్వాత జాతీయ కమిషన్ ఉంటుంది. ఈ 2000 జూలై 2020 ఏదైతే మన కొత్త చట్టం వచ్చిందో అందులో ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఏమొచ్చిందంటే సిసిపిఏ అనేటువంటిది వచ్చింది. సిసిపి అంటే సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. ఈ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఏం చేస్తుందంటే ఈ మధ్య మనం చూస్తున్నాం, ఒక హీరో ఉంటాడు. హీరో ఏం చేస్తాడు, హెలికాప్టర్ లో కూర్చొని పుస్స కొడుతుంది. ఏమంటారు బెటర్ ఫాగ్ కొడతాడు. ఫాగ్ వాడు ఏంటుంటాడు, హెలికాప్టర్ ఉంటాడు. కిందికేసి అమ్మాయిలు ఉట్టుకుంటూ పోతారు. ఇక్కడ సాధ్యమైంది అంటే బట్టవాళ్ళు ముచ్చట కాదా? ఇది చెప్పుడు పెట్టాలి. బట్టవాళ్ళు ముచ్చట కాదా మన భాషలో? మరి ఇంకోటి ఏదో ఆయిల్ పెట్టుకుంటే ఎడ్డికలు మొత్తం భూమికి అంతే ఎక్కడను అంతే బెట. నల్ల ఉన్నోళ్ళు తెల్ల అవుతారంట. ఫ్రెండ్ నవ్వులు పెట్టి అవుతారా కదా? అవుతారా బెట చెప్పు. ఇంకోటి ఏదో డ్రింక్స్ లో అవుతారంటే ఆ మనసు ఉల్లాసం అవుతారంట. ఏడుగేళ్ళు ఉల్లాసం అవుతారు. ఇంకోటి యంత్రాలు కూడా వచ్చినాయి ఈ మధ్యలో. యంత్రాలు ఎటువంటి యంత్రాలు వచ్చినాయి మా దగ్గర? మనం ఏం చదవకున్నా ఏం చేయకున్నా ఒకటి సరస్వతి యంత్రం వచ్చింది. ఏ యంత్రము అది తీసుకొని ఇంట్లో కూర్చుని అనుకో టక డోర్ కొట్టి మార్కులు ఇచ్చుకోవచ్చు. నిజం బెట ఇవన్నీ. ఇంకోటి ఆరోగ్య యంత్రం. ఈ ఆరోగ్య యంత్రం పెట్టుకున్నానుకో నీకు అనారోగ్యం అనేది సరౌండింగ్ వైఫై లేక పనిచేస్తుంటారు మీట్స్. నిజం, ఇది చెప్పేది దీని కాదు, ప్రకటన. అయితే దీని మీద మనం ఏం చేయాలనేటువంటి దాని మీద సిసిపి అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి చట్టం ఏం చేసిందంటే సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఏదైతే ఉన్నదో ఎవరైనా సరే ఎంత పెద్ద స్థాయిలో సరే వాళ్ళను కూడా చట్టాల మీద తీసుకొచ్చి వాళ్ళను కూడా శిక్షించేటువంటి చట్టం అనే విషయం చెప్పడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరూ కోరుతున్న విషయం కూడా మరొకసారి తెలియజేస్తాం. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మనం టీవీ చూస్తుంటాం. మనం మొగలు రేకులు, పూత రేకులు, అమ్మాయిలు చూస్తుంటాం. జనరల్ గా మనం బిగ్ బాస్ అవి చూస్తుంటాం. మనం క్రికెట్ చూస్తున్నాం. క్రికెట్ చూసినప్పుడు సౌండ్ చిన్న ఉంటది. మంచిగా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. క్రికెట్ చూసినప్పుడు మనకి సౌండ్ చిన్న ఉంటది. తక్కువ ఒక యాడ్ వస్తుంది, బియ్యం సౌండ్ వస్తుంది.
అంటే యాడ్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మనల్ని అలర్ట్ చేయడానికి ఈ మోసపూరితమైనటువంటి ప్రకటన చేసే వాళ్ళు ఏం చేస్తారంటే సౌండ్ పెంచేస్తారా లేదా? నువ్వు సీరియల్ చూసినంత సేపు పట్టించుకోరు, ఏమో వాస్తవం కాదు నేను చెప్పేది. సౌండ్ ఏదైనా యాడ్ వచ్చింది అనుకో, కోల్గేట్ కానీ ఫెయిర్ అండ్ లవ్లీ కానీ యాడ్ వచ్చినప్పుడు సౌండ్ ఎక్కువ వస్తుందా రాదా? ఎక్కువ వస్తుంది. అంటే మన యొక్క మైండ్ ఎట్లా తింటున్నట్టే, మన మైండ్ ఇటునమ్మా ఇటున బెట చిన్న, మన మైండ్ ఎట్లా తింటున్నంటే మనకు తెలియకుంటేనే మన బేజం మొత్తం తింటుంది. మనకు తెలియదు, మనం ఏం చేస్తున్నాం చూసి ఆనందపడుతున్నాం. కానీ ఇంకొకటి ఈ మధ్య లేటెస్ట్ వచ్చింది, చూస్తారు ఫస్ట్ మనం పైసలు తీసుకోమని ఏం చేస్తాడు, ఎన్ని సంతకాలు తీసుకుంటాడు? 50 సంతకాలు తీసుకుంటాడు. ఎప్పుడైనా చదివిరా అది? అది మన కళ్ళ కూడా కనిపిస్తుంది. చూద్దామంటే కూడా అది ఎంత మంచి కన్ను తేసులో కూడా అది కనిపిస్తుంది. ఇంకోటి ఎల్ఐసికి సంబంధించిన బాండ్ తీసుకొని వస్తారు. ఎల్ఐసి అదైతే ఇదైతే నీకు ఫ్యూచర్ లో మన అయితే అట్లయితే ఇట్లయితే బ్యాంక్ తీసుకొస్తారు, ఆడిడే సంతకాలు పెడతారు. చూద్దామంటే కూడా కళ్ళ కూడా కనిపిస్తుంది. ఛాలెంజ్ చేస్తున్నారు. నా పేరు కులవేలు, మరోసారి చెప్తున్నా, మీరు ఒక్కసారి అబ్జర్వేషన్ చేయండి. ఆ బాండ్ పేపర్ లో ఏమున్నది ఏ కథ లేకుండా ఏడ సంతకం అంటే టక 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 2 చేతులు కూడా సంతకాలు పెట్టేటువంటి పరిస్థితి. అలా ఏం రాసిండ్రు, దేనికోసం ఉన్నది, రేపు పరిస్థితి ఏమవుతుంది, భవిష్యత్తులో ఏమైనా వస్తుందా రాదనేటువంటి దాని మీద కనీసం మనం ఎప్పుడైనా ఆలోచన చేసినా బిడ్డ, ఎప్పుడైనా ఆలోచన చేసినామా? సమయం సోచక్యా ఎప్పుడైనా ఆలోచన చేసినా బిడ్డ? మనం ఏం ఆలోచన చేస్తాం? కేజీఎఫ్ లో గడ్డం ఎంతున్నది, వాడు ఎక్కడ తిరుగుతున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, అరే వాడేం చేస్తే కాదు ఆయన, మన భవిష్యత్తు ఏమవుతున్నది, మనం ఏడిపోతున్నాం అనేటువంటి ఆలోచన చేసుకోవాలా లేదా బిడ్డ? అంతేనా కదా? ఈ రోజు నుంచి నీకు ఎందుకు చెప్తున్నట్టే, మీ జీవితంలో అద్భుతమైన మార్పు వచ్చేటువంటి సంఘటన ఏం చెప్తున్నట్టే, మీరు ఒకసారి ఆ సోంచాంచాలు ఏంటంటే ఏ దాని మీద మీకు చిట్ ఫండ్ కానీ మీకు ఆ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి పాలసీలు కానీ అసలు ఏమున్నది ఏం కథ అనేటువంటి దాని మీద క్షుణ్ణంగా మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మీకు అనుకూలంగా లేకపోతే దాన్ని రిజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ మన దగ్గర దురదృష్టం ఏంటంటే మన భారతదేశంలో ప్రశ్నించే గుణం లేదు. చదువుకున్నాడు ఎట్టి పరిస్థితిలో ప్రశ్నించాడు, ఏం చదువుకోలేను నిజంగా చెప్తున్నా కదా, అంగుట చాపంటే ఆయన పేరు తను రాను కూడా పోరాటం చేసేటువంటి పరిస్థితి. అంటే మనం చదువుకొని దేనికోసం మనం చదువుకుంటున్నాం, దేనికోసం మనం చదువుకుంటున్నాం? చదువుకొని ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి అక్రమార్కులకు మనం మద్దతు ఇస్తున్నామా? వాళ్ళకు ఒక రకమైనటువంటి ప్రోత్సహిస్తున్నామా? వాళ్ళు ఏం చేస్తారు? అక్రమార్కులు నిజంగా చెప్తున్నారు కదా, మీ దగ్గర నోట్బుక్ ఉంటుంది, దగ్గర 200 నోట్బుక్ 400 నోట్బుక్ నేను ఛాలెంజ్ చేస్తున్నా, 400 నోట్బుక్ నిజంగా చెప్తున్నా, మీరు ఒకసారి కౌంట్ చేయండి, 400 వస్తుందా? మాకు రాదంటే మీరు ప్రశ్నించాలి లేదా? ఎవరు ప్రశ్నించాలి? ఎవరు ప్రశ్నించాలి? పోనీ ఇట్లా మోసం చేసుకోవడానికి మనం అందరం కూడా మద్దతు ఇచ్చేద్దామా? ఏమమ్మా మద్దతు ఇద్దామా? మద్దతు ఇద్దాం బ్రదర్. నో అంటున్నారు, మళ్ళీ ఇది అంటున్నారు, మళ్ళీ ఎట్లా చేద్దాం? దీనికి సమస్యకు పరిష్కారం ఎట్లా చేద్దాం? ఎవరు చేయాలి దీనికి సమస్యకు పరిష్కారం? మన పాలు నిజంగా చెప్తున్నా కదా, పాల కూడా బర్రె కూడా కొన్ని ఇంజక్షన్లు ఇస్తారు. బర్రె కూడా ఆ 4 లీటర్లు ఇచ్చేటువంటి బర్రె కూడా 10-20 లీటర్లు ఇస్తున్నారు. ఆ పాలు తాగితే కూడా అనేక భయంకరమైన రోగాలు వస్తున్నాయి. మనం చూస్తున్నాం. కూరగాయల మీద కొన్ని కెమికల్స్ అవుతే కూడా అవి నిగనిగలాడేటువంటి పరిస్థితి ఉంది. ఎవరు పరిశీలించాలి? హాస్పిటల్ పోతే పేషెంట్ తో మాట్లాడే డాక్టర్ మాట్లాడాడు, ఏమనంటే తర్వాత చూసుకుందాం అని. మీకు కూడా ఒక హక్కు ఉంటుంది ఏంటంటే, మా పేషెంట్ కి ఏమైంది, మీరు ఏ రకమైనటువంటి దాని మీద ఇచ్చేస్తున్నారు, మాకు ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఈ ట్రీట్మెంట్ వల్ల మాకు ఏ రకమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది అడుగుతాం. మనం ఎంతసేపు మనం ఏం చేస్తారో, కార్పొరేట్ హాస్పిటల్ పోగానే వాళ్ళు మంచిగా వాడు కూర్చుంటారు. అక్కడ కూర్చొని మనం అక్కడ ఒక అందమైన అమ్మాయి, హీరోయిన్ లాంటి అమ్మాయిని తీసుకొచ్చి బిల్లు తెచ్చి మన చేత పెట్టగానే మన టక్కులో బిల్లు కట్టి వస్తుంది తప్ప దేనికి వాస్తవం కదా ఇది? వాస్తవం మాట్లాడుతాం. ఎందుకంటే తారా కళాశాల అంటే నాకు తెలిసిన మటుకు నేను నిజంగా చెప్తున్నా కదా, చాలా ఓపెన్ గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను ఎవరికి భయపడ, ఎందుకంటే భయపడేది ఏముంటది అట్లా భయపడే ముచ్చడం లేదు నా దృష్టి. అసలు భయం అనేటువంటి దేని మీద కనుక నేను చెప్తున్నా వాస్తవమా కాదు? మనం రాగానే మనం ఏం చేస్తాం, తక్కువ బిల్లు కట్టేసి సంతోషంగా కడుతున్నాం అనమాట. మన బాధ ఎంతున్నా సరే ఆడ ఇల్లు అమ్ముతామా, బంగారం పెడతామా, ఇంకేమైనా చేస్తామా, తీసుకొచ్చి తక్కువ ఏం చేస్తాం, మనం బిల్లు కట్టేస్తాం. బిల్లు కట్టేసిన తర్వాత పేషెంట్ బతుకుతారంటే గ్యారెంటీ ఏమైనా ఉందా? అంటే మనం ఎవరిని ప్రశ్నించాలి, ఎవరిని అడగాలి, అసలు ఏంది ఏం కథ అనేటువంటి దాని మీద ఏ రోజైనా సరే మనకి ఈ రకమైన హక్కు ఉందనేటువంటి దాని మీద మీరు ఏ రోజైనా సోచాల్సిలా పెట్టండి. మనం ఎంతసేపు మనం ఒకటే ఆలోచన చేస్తాం. ఏం చేస్తాం అంటే పొద్దుగా లేచి మంచి షెడ్ వేసుకుంటాం, తక్కువ ఒక పిక్ దిగుతాం, అందరు పంపుతుంటాం, ఇక తెల్లని దాకా ఆలోచన చేస్తుంటాం. అరే నీ అమ్మాయి ఎన్ని లైఫ్లు వచ్చినాయి,